వీడియో లేనిదే రోజు గడవని కాలం ఇది. అయితే వీడియోలు చూడడం అందరికీ తెలుసు కానీ వీడియోని క్రియేట్ చేయడం మాత్రం అందరూ చేయలేరు. సరే, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, విజువల్స్ షూట్ చేయడం ఎంతసేపు, సులువే కదా అని అనుకోవచ్చు. నిజమే, విజువల్స్ షూట్ చేయడం సులువే. కానీ ఆ విజువల్స్ని ఫైనల్గా ఒక ఆసక్తికరమైన వీడియోగా మార్చాలంటే వీడియో ఎడిటింగ్ తెలియాలి. అమ్మో, వీడియో ఎడిటింగా, అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. కానీ ఏఐ వచ్చాక అన్నీ ఈజీ అయిపోతున్నాయి. ఈ టూల్ ఎలా వాడాలో తెలుసుకుంటే విజువల్స్ షూట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇక వీడియో ఎడిటింగ్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏంటి పవర్ఫుల్ ఏఐ టూల్, పరిచయం చేసుకుందామా? వీడియో అన్నదే ఒక మెయిన్ మీడియాగా మారిపోయింది ఈ కాలంలో. ఎంటర్టైన్మెంట్ కోసమైనా, విషయాలు నేర్చుకోవడం కోసమైనా జనం ఇప్పుడు వీడియోల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీడియో వ్యూవర్షిప్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా వీడియోలు చూసే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సరే, వీడియో చూడాలంటే చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు. కానీ వీడియో షూట్ చేయాలన్నా, వీడియోని ఎడిట్ చేసి ఫైనల్ గా అవుట్పుట్ ఇవ్వాలంటే మాత్రం చాలా మంది కంగారు పడతారు. చాలా మందికి వీడియో ఎడిటింగ్ అన్నది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక వీడియో ఎడిటింగ్ ఈజీ అయిపోయింది. మనం కొన్ని క్లిప్స్ ఇచ్చి వీడియోగా మార్చమంటే కొన్ని ఆన్లైన్ టూల్స్ వెంటనే వీడియోలు తయారు చేసి ఇచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏఐతో ఈ వీడియో క్రియేషన్ అనేది మరింత అడ్వాన్స్ అయింది. వీడియో ఎడిటింగ్ మాత్రమే కాదు, వీడియో కంటెంట్ క్రియేషన్ కూడా ఏఐ వల్ల సాధ్యమవుతోంది. సో అలా వీడియో కంటెంట్ క్రియేట్ చేసి అవుట్పుట్ గా ఫైనల్ వీడియోని చేయగలిగే ఒక అద్భుతమైన వెబ్సైట్ ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. అదే మార్ఫ్ స్టూడియో. మార్ఫ్ స్టూడియో యువర్ స్టోరీ ప్లే గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. మనం జనానికి ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఒక సింపుల్ ఆటలాగా ఇక్కడ ఒక వీడియో రూపంలోకి మార్చొచ్చని వీళ్ళు చెబుతున్నారు. మొట్టమొదటిగా ఈ టూల్లో మనం సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్ గానీ, డిస్కార్డ్ అకౌంట్ గానీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ మెనూలో క్రియేట్, ఎక్స్ప్లోర్, ట్యూటోరియల్స్, కమ్యూనిటీ అనే 4 బటన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వీడియో క్రియేషన్ కోసం రికమెండెడ్ టెంప్లెట్స్ పేరుతో కొన్ని ఇస్తారు. వీటిలో చాలా రకాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనిమే వీడియోలు, లగ్జరీ వీడియోలు, కార్టూన్ వీడియోలు, పోర్ట్రైట్ వీడియోలు, రియల్ ఎస్టేట్, నేచర్, ఫ్యాంటసీ, కాన్సెప్ట్, ఆర్ట్, ఇలా ఏ వీడియో చేయాలన్నా టెంప్లెట్స్ రెడీ. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాక యూజ్ దిస్ టెంప్లెట్ అనే బటన్ క్లిక్ చేసి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వర్క్ ఫ్లో మొత్తం చిన్న చిన్న విండోస్ మాదిరిగా ఉంటుంది. ఒక్కో విండోలో ఒక్కో వీడియో షాట్ ని క్రియేట్ చేయొచ్చు. ప్రతి షాట్ 10 సెకండ్ల వరకు ఉండొచ్చు. ఇలా చేసిన షాట్స్ ని లింక్ చేసి ఫైనల్ వీడియో తయారు చేయొచ్చు. దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక వీడియో తయారు చేయాలంటే జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు. ఏ విధమైన విజువల్ కంటెంట్ కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ బాక్స్ లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ నిచ్చి వీడియో తయారు చేసేయొచ్చు. ఈ ప్రాంప్ట్ లెంగ్త్ 1000 అక్షరాల వరకు ఉండొచ్చు. అయితే ఒక విండోలో ఒక క్లిప్ తయారు చేసేటప్పుడు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నిర్ణయించుకోవాలి. అంటే ఈ వీడియో క్లిప్ ని మనం ఏ పద్ధతిలో తయారు చేయబోతున్నాం అన్నది డిసైడ్ కావాలి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా వీడియో క్లిప్ తయారు చేయొచ్చు. అలాగే ఇమేజ్ నుంచి కూడా వీడియో చేయొచ్చు. ఒక వీడియో ఆధారంగా మరో వీడియో చేయొచ్చు. ఇంతేకాదు, లిప్ సింక్ అనే మరో ఆప్షన్ ఉంది. ఒక వీడియో క్యారెక్టర్ ఇచ్చి, ఒక ఆడియో ఇచ్చి, ఆ ఆడియోకి తగినట్టు ఆ క్యారెక్టర్ తన పెదవులు కదిల్చేలా చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్, వీడియో సెలెక్ట్ చేసుకుని ఇలా ప్రాంప్ట్ ఇస్తే కాసేపట్లో వీడియో రెడీ అవుతుంది. ఇక్కడ మనం జస్ట్ 3 లైన్స్ ఇచ్చాం. నిజానికి ప్రాంప్ట్ చాలా ఎక్కువ ఇవ్వచ్చు. 1000 క్యారెక్టర్ల వరకు అవకాశం ఉంది. అయితే మన ప్రాంప్ట్ ని అర్థం చేసుకుని ఏఐ ఇంజిన్ వీడియో క్రియేట్ చేస్తుంది. అయితే అవుట్పుట్ కోసం మనం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఇంటర్ఫేస్ చూడండి. ఒక్కో విండోలోనూ ఒక్కో క్లిప్ తయారవుతుంది. ఫైనల్ గా క్లిప్స్ ఆర్డర్ ఎలా ఉండాలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఫైనల్ వీడియోలో ఏ క్లిప్ ముందుగా రావాలి, తర్వాత ఏది రావాలి, ఇలా వరుసను బట్టి వాటి మధ్య లింక్స్ ఇవ్వాలి. ఫైనల్ గా ఎక్స్పోర్ట్ అనే విండోకి లింక్ ఇవ్వాలి. అయితే ఒక్కోసారి ఒక్కో వీడియోలో ఎక్కువ క్లిప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు బ్రౌజర్ లో అన్నింటినీ చూడలేం. అప్పుడు అవసరాన్ని బట్టి బ్రౌజర్ విండోని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ప్లేస్ క్లియర్ గా కనిపించాలి అంటే ఫిట్ ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. ఇక ఇమేజ్ ని వీడియోగా మార్చే క్రమంలో మోషన్ బ్రష్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలి. వీడియోగా మార్చదలుచుకున్న ఇమేజ్ ని ముందుగానే అప్లోడ్ చేయాలి. తర్వాత మోషన్ బ్రష్ అని సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ లో ఏ పార్ట్ కదలాలి అనుకుంటున్నామో దాన్ని సూచించాలి. అప్పుడు దాంట్లో మూమెంట్ వస్తుంది. అంటే ఇమేజ్ కాస్త వీడియోగా మారిపోతుందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నది ఉంది. నది నీటిలో కదలిక కనిపించాలి అనుకోండి, ఇలా బ్రష్ తో గీస్తే చాలు, కదలిక వచ్చి అది వీడియోగా మారిపోతుంది. ఇక రీజనరేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ అయిన వీడియో మనకి నచ్చకపోతే ఈ ఆప్షన్ వాడి వీడియో క్లిప్ ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఇక స్టైల్ ట్రాన్స్ఫర్ అనే మరో ఆప్షన్ ఉంది. మనం ఒక వీడియోని తయారు చేసాం, అదే వీడియోని కంటెంట్ మారకుండా మరో స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ స్టైల్లో ఉండే ఒక వీడియోని కార్టూన్ స్టైల్లోకి మార్చొచ్చు. ఫైనల్ గా ఎక్స్పోర్ట్ విండోకి లింక్ చేస్తే మొత్తం వీడియో తయారవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా మొత్తం వీడియోని కాకుండా విడి క్లిప్స్ ని కూడా దేనికది సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర విజువల్ కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా మీరు వీడియోలు తయారు చేసేయొచ్చు. నాకు ఫలానా వీడియో కావాలి, అందులో ఫలానా సీన్స్ ఉండాలి అని మీరు ఊహించగలిగితే చాలు, వీడియో రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికి మార్ఫ్ స్టూడియో అన్నది పెద్ద పెద్ద వీడియోల క్రియేషన్ కి రికమెండ్ చేయలేం గానీ షార్ట్స్ తయారు చేయడానికి మాత్రం ఇది బెస్ట్ అనిపిస్తోంది. మరి మీరు ట్రై చేసి చూడండి.